గుడ్ మార్నింగ్ మైసూర్. బ్రో మేనేజర్ వైఫ్స్. సో మనమైతే బందీపూర్లో ఎంటర్ అయిపోతున్నాం. బందీపూర్ ఘాట్ సెక్షన్లో కర్వ్స్ అయితే చూసుకోవచ్చు. హెయిర్ పిన్ బెండ్స్ చాలా డీప్గా ఉన్నాయి. వెహికల్స్ పాస్ అవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఆ ట్రక్ పాస్ అవుతుంది చూడండి. థింక్ దట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో మేమైతే మొత్తం ట్రైనింగ్ టీం కలిసి ఆఫీస్ నుంచి ట్రిప్కి అయితే వెళ్తున్నాం ఊటీకి. ఇప్పుడైతే మైసూర్కి వచ్చాం. ఎప్పుడో మార్నింగ్ 3 o'clock అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి ఫుల్ కొట్టుకుంటా ఇప్పుడైతే మైసూర్ రీచ్ అయ్యాం. మార్నింగ్ 6 అవుతుంది. 3 hours అంటే మధ్యలో అందరిని పిక్ చేసుకోవడానికి టైం అయిపోయింది. ఇప్పుడైతే మైసూర్లో అయితే ఉన్నాం. పిచ్చ వైబ్స్ ఉన్నాయి. వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి. ఒక 3-4 వీడియోస్ అయితే వస్తాయి ఊటీ సిరీస్వి. పిచ్చగా ఉంటాయి. కంటిన్యూ చేయండి వీడియో అయితే. హాయ్, గుడ్ మార్నింగ్ మైసూర్. How are you feeling about the trip, bro? You are enjoying? Yes, somehow we reached Mysore. With lot of struggles on the roads. మనతో పాటు సలీం ఉన్నాడు, మన మేనేజర్. హౌ ఈజ్ హీ ఫీలింగ్ అబౌట్ ద ట్రిప్? లెట్స్ ఆస్క్ హిమ్. నా తెలుగు అంత బాగా లేదు, అందుకే ఇంగ్లీష్ ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ కైండ్లీ బేర్ విత్ మీ. సో యా, ఇట్స్ అ లవ్లీ హోల్ నైట్ జర్నీ. మంచి ఆటగాడు. ఆటగాడు అంటే ప్లేయర్. ఆటగాడు. నథింగ్ యాజ్ సచ్. Enjoy the video, guys. You'll love this. We have Khadar and Salim here, who is expert in driving. Okay, let's start the journey. Let's go now. Guys, happy Republic Day. Bro. Manager vibes. భయంకరమైన డ్రైవింగ్ తర్వాత ఇప్పుడైతే బందీపూర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చాం బ్రేక్ఫాస్ట్ కోసం. బ్రేక్ఫాస్ట్ లో ఏముందని చూద్దాం ఇప్పుడు. In breakfast we have biryani and pudina chutney. Hey. It's a veg rice, no? Right. సలీం ఇంట్లోంచి వచ్చింది. తర్వాత కొంచెం పుదీనా చట్నీ వచ్చింది. సలీం అయితే కష్టపడి ఇంట్లోంచి వంట చేసుకొచ్చాడు. ఇప్పుడు అందరికి వడ్డేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సలీం. నైట్ అంతా డ్రైవ్ చేసి అయితే అలసిపోయాం బాగా. సలీం బ్రో, రైస్ అండ్ చట్నీ ఇస్ ఎమ్మీ. థ్యాంక్ యూ సలీం. మంచి ఫుడ్ అయితే తీసుకొచ్చాడు ఇంటికాడ నుంచి. ఒక పెద్ద హోటల్లోకి వెళ్ళి తిన్నా కూడా ఇంత మంచి ఫుడ్ అయితే దొరకదు. నయనా, హౌ ఇస్ ద ఫుడ్? So yummy. ఖాదర్ హెల్పింగ్. సో మీరు కనుక ఇలాంటి ఆవుల్ని రోడ్ల మీద చూస్తే కొంచెం ఫుడ్ పెట్టండి వాళ్ళకు కూడా. తినమ్మా, బాగా తిను. కారు బ్యాక్ టైర్ కొంచెం ఫ్లాట్ అయినట్టుంటే ఇంకా సలీం రిస్క్ తీసుకోకూడదని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. కొంచెం గాలి కొట్టించుకుందామని. మీ వల్ల నా బ్రో టైర్ పంచర్ అయింది. నా వల్ల కాదు బాబు, అమృతే పంచర్ చేసింది. వై? Poor guy, he went to washroom 10 or 15 times. 15 times from morning, you know. టైర్ అయితే దొబ్బింది, పంచర్ అంట. మా సలీం అయితే టైర్ పంచర్ చేసి దొబ్బాడు. ఒక చిన్న పంచర్ పెడితే ఒక చిన్న బొక్కేసి 150 రూపాయలు దొబ్బేశాడు. నేను చెప్పాను వీడికి అది పంచర్ అయింది, పంచర్ ఫిక్స్ చేసుకోవాలని. బట్ హీ వాస్ అడమెంట్ సేయింగ్ దట్ దేర్ ఇస్ నో పంచర్ ఇన్ ద కార్. పంచర్ వాస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ దిస్ గై ఓన్లీ. హీ ఇంటెన్షనల్లీ టుక్ ద కార్ ఇంటూ ద కంప చెట్లలో మొత్తం తీసుకెళ్లి మొత్తం చేసేసాడు. అందుకని అది పంచర్ అయ్యింది. సో ఇప్పుడైతే మనం బందీపూర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఫరీద్ ఎప్పటి నుంచి ఏనుగులు అని ఏడుస్తున్నాడు. ఎక్కడ క్యా బ్రో హత్యాన్ని తెక్తా. సో మనమైతే బందీపూర్లో ఎంటర్ అయిపోతున్నాం, బందీపూర్ ఘాట్ సెక్షన్లో. సో బందీపూర్లో రోడ్ల పైన కొన్ని అనిమల్స్ అయితే కనబడతాయి. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ఇట్. సీ హియర్, కార్ ఈస్ గోయింగ్. అక్కడైతే జింకలు కనబడుతున్నాయి. అడవంతా కాలిపోయింది, అసలు చెట్లు గిట్లు ఏం కనబడట్లా. బందీపూర్లో ఒక్క జింకలు తప్ప ఇంకేం కనబడలా. మా ఊళ్ళు ఏనుగులు కనబడతాయి అని కాచుకొని కూర్చొని పిచ్చి పుష్పాలు అయిపోయినారంతా. సో మొత్తానికైతే కర్ణాటక స్టేట్ అయితే క్రాస్ అయిపోయాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు తమిళనాడు స్టేట్, నీలగిరిస్ డిస్ట్రిక్ట్. సో ఊటీకి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా
తమిళనాడు బార్డర్లో టైట్ చెకింగ్ అయితే జరుగుతుంది. మొత్తం వెహికల్ మొత్తం ఓపెన్ చేసి మరీ చెక్ చేస్తున్నారు. బందీపూర్ టైగర్ రిజర్వ్ దాటుకున్నాక మాడుమలై అని బ్రో, మాడుమలై టైగర్ రిజర్వ్ అంటే తమిళనాడు బార్డర్లో మొత్తం బ్యాగులు గీగులు మొత్తం అన్ని ఇప్పి చెక్ చేస్తున్నారు. టొబాకో ఏమైనా ఉందా, ఆల్కహాల్ ఏమైనా ఉందా బ్యాగ్స్ అని మొత్తం అంతా ఇప్పి చెక్ చేస్తున్నారు. ప్లాస్టిక్ అయితే అలో లేదు, ప్లాస్టిక్ అయితే తెచ్చుకోవద్దండి. వాటర్ బాటిల్స్ అన్ని పడేసి వచ్చేయండి. మళ్ళీ వీళ్ళ దగ్గర బూతులు అవసరమా మనకు? తమిళనాడులో ఎంటర్ అవ్వగానే రోడ్డు మీద అంతా ఇల్లే ఉన్నారు టూరిస్ట్ వాళ్ళు. సఫారీ కావాలా, జీప్ సఫారీ, ట్రెక్కింగ్ అని చెప్పి మొత్తం అంతా వాళ్ళే తప్పించుకొని వెళ్ళండి. ఎక్కువ డబ్బులు అయితే తీసుకుంటారు, అనవసరం అది. కర్బ్స్ అయితే చూసుకోవచ్చు, హెయిర్ పిన్ బెండ్స్ చాలా డీప్గా ఉన్నాయి. వెహికల్స్ పాస్ అవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఆ ట్రక్ పాస్ అవుతుంది చూడండి. థింక్ దట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. చూసుకోవచ్చు ఒకసారి మొత్తం అంతా హిల్ స్టేషన్ ఎట్లుందో, మెరుపులు వస్తాయి అట్లే. వావ్ మ్యాన్. రోడ్డు మాత్రం చుక్కలు కనబడతాయి, మొత్తం అన్ని ఎయిర్ పిన్ బెండ్సే. ఈ కోతినా కొడుకులందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. రోడ్డు మాత్రం చుక్కలు చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో, భయంకరమైన టర్నింగ్స్ అన్ని. టైం 12 అవుతుంది మధ్యాహ్నం, కానీ హిల్ స్టేషన్లో మాత్రం చాలా చల్లగా ఉంది టెంపరేచర్. ఇంకా డ్రైవింగ్ మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఒకసారైనా, మిస్ అవ్వకుండా. ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్? It's a very good experience here. I found Khadar as a very good expert driver. చూసుకోవచ్చు ఎన్ని డేంజరస్ టర్నింగ్స్ ఉన్నాయో కర్వ్స్ అన్ని. It's very dangerous. So Khadar garu, so far మీరు జర్నీ గురించి మాట్లాడున్నారు. తర్వాత మీ ఏంటి ప్లాన్స్ మీది ఇప్పుడు? తర్వాత ఇంకా మనము ఊటీకి వెళ్ళిన తర్వాత కుక్కల్లాగా రోడ్ల మీద పడి తిరగడమే, పిచ్చి కుక్కల్లా తిరిగి పంది కుక్కల్లా తినడమే, ఇంకేం పని లేదు ఊటీలో. మొత్తం అన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఏది వదలకుండా. అసలు బెంగళూరు అంటే మామూలుగా ఉండదా బాబు అనాలంటే అంతే. ఇప్పుడు పైకి వెళ్తే ఊటీలో ఏది స్పెషల్ ఉంటే అదే ఫుడ్ ట్రై చేద్దాం. వీ హ్యావ్ అవర్ స్పాన్సర్ అమృత్ అండ్ నావీ లోన్స్. చూసుకోవచ్చు ప్లేస్ అయితే చుక్కలు కనబడుతున్నాయి కదా. అసలు ఆ పెద్ద పెద్ద చెట్లు, అరుపులు, అసలు సీరియస్లీ సలీం బ్రో బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్ అయితే ఊటీకి రీచ్ అయిపోయాం. రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాం అవి. సో లోపలికి వెళ్ళగానే ఇది ఒక ఫస్ట్ రూమ్. ఇక్కడ మా పిన్నాడి ఇద్దరు మేనేజర్లు పడుకుంటారు. దిస్ ఈజ్ అవర్ డయానాస్ రూమ్ విత్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్ వ్యూ. అవర్ ఓన్ రూమ్. సీ దట్ వ్యూ మ్యాన్. ఒక్కసారి ఆ వ్యూ చూసుకోండి, అరుపులు అట్లే మైండ్ దెబ్బేస్తుంది అట్లా వ్యూ చూసుకుంటే. సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ కదా. భయంకరంగా అయితే అలసిపోయాం. కాసేపు ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతాం. తర్వాత ఇంకా సైట్ సీయింగ్కి బయలుదేరతాం ఊటీలో. మెయిన్ గా ఏంటంటే ఊటీకి వచ్చేదాకంతా బాగానే ఉంది, కానీ ఊటీకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి హోటల్కి రావడానికి చుక్కలు కనబడ్డాయి ఆ ట్రాఫిక్ లో. ఆ రోడ్లు అయితే మామూలు భయంకరంగా లేవు, రేంజ్ లో ఉన్నాయి రోడ్లు అయితే. 30-35 మినిట్స్ రెస్ట్ తర్వాత అయితే మళ్ళీ కలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఊటీ గైస్. మంచిగా అయితే కాసేపు పడుకున్నాం అనమాట. చూసుకోవచ్చు ముఖం కూడా అట్లే ఉంది. ఇంకా మంచి నిద్ర, ఇంకా పిచ్చ నిద్ర వస్తుంది. మా వాళ్ళు లేపేశారు. అది కాకుండా పొద్దున్న ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసాం, ఇంకా లంచ్ కూడా చేయలే. ఆకలి కూడా వేస్తుంది. ఇంకా జర్నీ చేసి ఇష్టం వచ్చిన అక్కడక్కడ వాటర్లని తాగి గొంతు కూడా దొబ్బేసింది అనుకుంటా. సో ఇప్పుడు కొంచెం అట్లా లంచ్ చేద్దామని వెళ్తాం బయటికి వెళ్ళి ఎక్కడికైనా చూసుకొని మంచి హోటల్ చూసుకొని కొంచెం ఏమైనా తినేస్తే లంచ్గా. ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ 5 o'clock అవుతుంది. సో లంచ్ లో కొంచెం ఏమైనా తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది బాడీలో. ఇంకా కొంచెం అట్లా సైట్ సీయింగ్ కూడా వెళ్దాం. మన కార్ అయితే రెడీగా ఉంది. గైస్ where are we going now? తిందామని ఇప్పుడే బయటికి అయితే వచ్చాం బండి తీసుకొని. ఈ ట్రాఫిక్ లో ఇంకా రెస్టారెంట్ వెతకాలంటే ఇంకో 2 days పట్టేలా ఉంది. ఒకసారి ట్రాఫిక్ అయితే చూసుకోవచ్చు ఏ రేంజ్ లో ఉందో. సన్న రోడ్లు ముందే, ఈ సన్న రోడ్లలో ఈ ట్రాఫిక్ లో చుక్కలు కనబడుతున్నాయి. అండ్ నౌ వి ఆర్ హెడింగ్ ఫర్ లంచ్. ఆకలి పడుతుంది రైట్? ఆకలి వేస్తుంది. సో చాలా ఆకలి వేస్తుంది.
ఏం ట్రాఫిక్ రా అయ్యా ఇది. ఈ ట్రాఫిక్లో ఎక్కడికి వెళ్ళేది ఇంకా. ఈ ట్రాఫిక్లో వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. అసలు ఒక 1 కిలోమీటర్ డ్రైవ్ చేయాలన్నా కూడా ఒక 10-15 మినిట్స్ పడుతుంది ఇక్కడ. ఏం ట్రాఫిక్ ఉంది. రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. సో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు రోడ్లలో. సో 45 మినిట్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఒక స్పాట్ అయితే కనబడింది లంచ్ కోసం. ఎమ్మీ రెస్టారెంట్ అంట. ఎమ్మీ ఉంటుందంట ఫుడ్. వెళ్ళి చూద్దాం ఎంత ఎమ్మీ ఉంటుందో. రెస్టారెంట్ పేరు అయితే ఎమ్మీగానే ఉంది. తినేసి చూద్దాం, తర్వాత చెప్తాం ఎమ్మీ ఉందో లేదో చూద్దాం. రెస్టారెంట్ కూడా ఎమ్మీగానే ఉంది. ఇంకా క్వశ్చన్ మార్క్ ఫుడ్ ట్రై చేద్దాం. ఎమ్మీ రెస్టారెంట్లో కూర్చుంటే సలీం లాక్కొచ్చేసాడు హైదరాబాదీ బిర్యానీ అని. వచ్చి ఇక్కడ కూర్చుంటే ఫుడ్ తినేటప్పుడు పక్కన ఉన్న వ్యూ చూడండి, ఉంది కదా. మన వాళ్ళంతా లంచ్ కోసం అంతా కూర్చున్నారు, కుమ్ముతున్నారు మన వాళ్ళంతా కూర్చొని ఇష్టం వచ్చినట్టు. ఇంకా వీ హ్యావ్ బటర్ నాన్ అండ్ రుమాలి రొట్టి అలాంగ్ విత్ చికెన్ కర్రీ. ఎలా ఉందో చూద్దాం. एक रेगुलर चिकन बिरयानी, एक वेज चिकन. ఈ క్లైమేట్కి ఫుడ్ ఎంత వేడిగా ఆర్డర్ చేసినా కూడా 2 మినిట్స్లో చల్లగా అయిపోతుంది. సో దానివల్ల టేస్ట్ కొంచెం తగ్గుతుంది అంతేగాని ఫుడ్ అయితే బాగానే ఉంది. చికెన్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అయితే మా సలీం ఆర్డర్ పెట్టాడు. మళ్ళీ ఎలా ఉందో చూద్దాం. मसाला होना तो ले लो, पहले मसाला मिक्स करो, मसाला मिक्स करो. బిర్యానీ బాగానే ఉంది, తక్కువ మసాలా, కమ్ మసాలాకి బిర్యానీ వచ్చి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా వాళ్ళు అంతా క్యాలిక్యులేట్ చేస్తుంది తింటారు. 50% కడుపు 30% నిండింది, 70% నిండింది అని చెప్పి. కితనే పర్సెంట్ భరా రా పేటు? It is at somewhere 89%. See. There are 4 to go. పర్సంటేజ్తో తింటున్నారు. సో ఫుడ్ అయితే తినేసాము. టేస్ట్ అయితే బాగానే ఉంది, బడ్జెట్ కూడా అయ్యింది ఫుడ్. మంచి సర్ప్రైజ్ చెప్తా. ఈరోజు అయితే రిపబ్లిక్ డే. ఓకే, బిల్ అయితే 1947 రూపీస్, 1947 రూపీస్ బిల్ అయితే అయింది. సో రిపబ్లిక్ డే ఇస్ మోస్ట్ సిమిలర్ టు ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది 1947, మన బిల్లు కూడా 1947. ట్విస్ట్. భారత్ మాతా కి జై. సో ఇప్పుడైతే మనం బొటానికల్ గార్డెన్ అండ్ కొంచెం షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. బట్ టైం అయితే ఆల్మోస్ట్ 6:20 అయింది. బొటానికల్ గార్డెన్ అయితే 7కి క్లోజ్ అయిపోతుంది. మా బలుపు వల్ల ఊటీకి వచ్చి పడుకున్నాం అనమాట 4 వరకు. అక్కడే మొత్తం టైం దొబ్బేసింది. సో అట్లీస్ట్ బొటానికల్ గార్డెన్ దొరికితే ఈ రోజుకి దాన్ని కవర్ చేద్దాం. తర్వాత కొంచెం షాపింగ్ ఉంది. మా వాళ్ళకి కొన్ని చాక్లెట్లు అన్నీ కావాలంట పిల్లలకి. చాక్లెట్లు కొనుక్కొని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఇంకా సలీంకి పిచ్చెక్కేసింది. అరగంట ఆడికి తీసుకుపోతున్నాడు. బొటానికల్ గార్డెన్ పక్కన పెట్టి టీ తాగాలంట. ఆ మంకీ క్యాప్ వేసుకొని, మంకీ క్యాప్ ఒకటి వేసుకొని నెత్తికి తిరుగుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. చూడండి. చేర్స్ ఫర్ అవర్ టీస్. వర్స్ట్ ట్రాఫిక్ ఇష్యూ నమ్మ మైండ్ పోతుంది ఈ ట్రాఫిక్లో మొత్తం తిరగాలంటే. నాకు కార్ పార్కింగ్ ప్లేస్ లేదు, మొత్తం ఏం లేదు. ఇప్పుడైతే మా వాళ్ళు స్వీట్స్ కొందామని వచ్చారు, చూద్దాం రండి. సో మా వాళ్ళు అయితే ఈ షాప్లో ఎక్కారు స్వీట్స్ కొందామని. చూసుకోవచ్చు ఇటు సైడ్ మొత్తం అంతా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలా ఉంది. మొత్తం అన్ని షాప్సే ఉన్నాయి, మీకు మొత్తం అన్ని షాపింగ్ చేసుకోవచ్చు ఏం కావాలన్నా ఇక్కడ. సో ఇక్కడైతే మీకు మోస్ట్ ఫేమస్గా యూకలిప్టస్ ఆయిల్ అనేది దొరుకుతుంది. మీ బాడీ పెయిన్స్కి, జాయింట్ పెయిన్స్కి, మొత్తం అన్ని రకాల పెయిన్స్కి అయితే అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మోస్ట్ ఫేమస్ ఆయిల్ ఇక్కడ యూకలిప్టస్ ఆయిల్. మొత్తం చాక్లెట్లు అన్నీ కొనేస్తున్నారు ఇక్కడ మా వాళ్ళు. మొత్తం షాపింగ్లు మొత్తం మునిగి వెళ్తారు అన్నమాట, చాక్లెట్ షాపింగ్స్. సో ఈ ట్రాఫిక్ వల్ల అయితే మనం తిరగలేకపోతున్నాం ఇక్కడంతా. ట్రాఫిక్ అయితే పిక్స్గా ఉంది. సో దానివల్ల అయితే మనం ప్లేసెస్ కూడా ఏం కవర్ చేయలేకపోయినాం ఈరోజు. సో మైట్ బి రేపు అయితే మనం మళ్ళీ ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం, సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్.